సరే జనరల్గా అంటే ఎవరికి జరిగింది సార్ మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ మాకు క్లియర్గా చెప్తున్నాం. అంటే మరణించే కాదు, మేమెంతో వాళ్ళు కూడా మీకు అన్నారు. వాళ్ళు కొంచెం మీకు ఎట్లయినా మేము దూరంగా మాకు అట్లా మీకు ఇట్లా అయితే బాగుంటుంది సార్. నేను చెప్తాను సార్, మీరు వేరే ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే మాకు సరే ఇట్లయితే బాబు వేరే ఏదైనా ఉంటే నేను చూసి మాకేంటంటే పిల్లలు చిన్న ఉండేది చూసుకున్నట్టు వేరే ఉద్దేశం కాదు. లేకపోతే మేము ఏదో ఆశించేది కాదు, వాళ్ళు మనకేం పడగా కూడా కాదు సార్. ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి మీకు తెలిసిన దాని గురించి ఆయనకి ఇబ్బంది లేదు అని మీరు క్లారిటీ ఇస్తే ఓకే సార్. 99% అయితే ఏముండదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే హెడ్ ఇంజరీ జరిగినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మనకి. బాగా వామిటింగ్స్ కావడము, హెడ్ కావడము, మగతగా ఉండడము అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా 2-3 డేస్లో ఇంకా పెరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈయనకి చాలా చిన్న బ్లీడ్ ఉంది, అది 99% ఏమో అదని చెప్పేసి మనం ఎవరికైనా ప్రాణానికి ఎవరికి గ్యారంటీ ఇవ్వలేము. సో ఇప్పుడు అందుకు మేము చెప్పలేము 100% గ్యారంటీ అని చెప్పలేము, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంత చిన్న బ్లీడ్లు అయితే ఎప్పుడు కూడా కాంప్లికేట్ అవ్వకుండా మీరు చూడలేదు. ఓకేనా? అబ్జర్వేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హెడ్ ఇంజరీ అప్పుడు ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి. మ్యాక్సిమం 24 hours మన దగ్గర అవసరం లేదు. అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే న్యూరాలజీ సార్ కూడా వచ్చారు, రేపు కూడా వస్తారు సార్ ఖచ్చితంగా. ఈ 24 hours మనకి ఏమన్నా ఆయన మళ్ళీ వాంతులు ఏమైనా అయినాయా అట్లయితే మళ్ళీ రిపీట్ సిటీ స్కాన్ చేయించుకుంటాం. లేదు అంటే ఆ రిపీట్ సిటీ స్కాన్ కూడా అవసరం ఉండదు. ఇంకా ఎక్కడ ఫ్రాక్చర్లు కానీ అట్లా కూడా ఏం లేవు, అన్నీ పైపైన దెబ్బతాయన్నీ. సో ఇందాక వరకు జరిగిన డిస్కషన్ ఏంటంటే సార్ వాళ్ళు ఈరోజు రేపటికి మేమే చికిత్స ఇప్పిస్తామని చెప్పేశారు. మీ వాళ్ళేమో ఇంకేమైనా మాట్లాడదామా అని వెయిట్ చేసి ఉన్న పాత ఏమో చేయించుకోవడానికి ఒరిజినల్గా జరిగిందంటే మేము క్యూర్ అయితే వేరే అది చేసుకోవడానికి. లేకపోతే ఇప్పుడు ఏమైనా 24 hours మీరు చూస్తారు చేదాటిపోయిందా సాల్వ్ అయిపోతుంది. మా దేవుడు రెస్పాన్సిబిలిటీ, మా ప్రాబ్లం అది. మేము పేదలు ఇప్పుడు 1 lakh అయింది అనుకో మేము పెట్టలేము, ఆ పరిస్థితి లేదు. ఆడపిల్లలు చేసుకొని పడుతుంది. అదే మీరు ఎందుకంటే ఒక పెద్ద దేవుడు టైప్ కదా, డాక్టర్ అంటే దేవుడు. ఆ టైప్లో మేము అడిగినాక మాట్లాడుతున్న ఉద్దేశం కూడా మీకు అక్కడికి వచ్చింది. సరే కాలేజ్ బాబు అదే లేదు మళ్ళీ చూపించుకోవాలంటే ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూపించడం కన్నా టెస్ట్లో చేసినాం. ఓకే లేదు ఏం కాదు అని మీరు హామీ ఇచ్చిరనుకోండి మాకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, నేను కాదనట్లేదు, మిమ్మల్ని మించి మేము పోము. ఓకే అని మాకు ఒక హామీ టైప్ అంటే పెద్ద అదేమి ఉండదు, ఏం కాదు అనేది ఒక భరోసా టైప్. అంటే మీ నమ్మకం, డాక్టర్ నమ్మకం మాకు ఉండదు. మామూలు ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ అది వేసుకుంటే ఏం కాదు అని అంటే దాంతో తగ్గిపోతుంది. ఆ టైప్లో మేము భరోసా ఇస్తే మాకు సేఫ్. ఆ భరోసా ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నాం, 99% ఏం కాదని చెప్తూనే ఉన్నాను అప్పటి నుంచి. అయితే ఇంకోటి ఏంటంటే సార్, రెగ్యులర్గా అంటే ఇప్పుడు కావాలని ఎవరు చేసుకున్నారు కదా, క్యాజువల్గా జరిగేటి మామూలుగా మేము ఏదో డబ్బులు కావాల్సి ఉంచి లేకపోతే కింద పడిపోయి చెప్పండి జరిగేది. ఇప్పుడు ఆయన పని చేసుకొని చూస్తారు. మొత్తం మీ డీటెయిల్స్ ఉండొచ్చు, నేను మళ్ళీ వేరే చెప్పాల్సింది మళ్ళీ అంతా చెప్పి ఉండొచ్చు. దాని గురించి మీరు చూసి ఆయన ట్రీట్మెంట్ బట్టి మీరు ఒక డాక్టర్గా మీరు చెప్పండి, సెటిల్మెంట్ చేసేది సార్. మీరు ఉన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళన్నా బాగోదు మేమన్నా బాగోదు సార్, మీరు పెద్దన్న పాత్ర పోషించండి. నేను అన్నాను సొంతంగా బాబాయ్, నా బాబాయ్ వల్ల కొడుకు. నా పేరు రామకృష్ణ, మా బావ అవుతారు అన్నమాట. మా డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఓకేనా సార్, నాకేదో ఫేవర్ చేద్దామని కూర్చోాలి. నేను చెప్తున్నాను అంటే అదే ఇప్పుడు వీళ్ళకి మార్నింగ్ నుంచి చెప్పిన దానికి మీకు ఫ్రెండ్స్ కావచ్చు సార్. ఒక మాట ఉదాహరణకు ఇప్పుడు మాకు ఇన్సిడెంట్ జరిగింది,
మీరు తీసుకొచ్చి మీకు ఫ్రెండ్స్ కావచ్చా నేను ఆలోచించుకుంటాను. అవునులే, అయితే చెప్తున్నా. వినండి కానీ మరి తర్వాత చెప్పండి. ఫ్రెండ్స్ అని తీసుకొచ్చి ఇదేమంటాడు, ఏం లేదా మొత్తం బాగానే ఉంది ఓకే అని. మరి నేను బయట తీసుకోలేను, నా తమ్మునికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఎవరు చేస్తాం అనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు సార్, నేను మాట్లాడుతున్నాను ఓకే, నీకు తప్పేం ఉండదు, సార్ కూడా ఏమి ఉండదు. నేను చెప్పాను బాబు ఇట్లా అయింది ఓకే, బాగానే ఉన్నాడు. అప్పుడు రియాక్షన్ అయింది, ఇది ఏం చేస్తాను సార్ అంటాడు. సార్ కూడా ఏం తప్పు ఉండదు, మీరు ఉండదు, అయిపోయింది మాట్లాడుకున్నాం కదా. ఇది చిన్నది, మనం ఆలోచించేది ఏంటంటే మామూలుగా సార్ ఇట్లా, ఎందుకంటే మనకన్నా ఎక్కువ తెలుసు. అందుకోసం సార్ మీద అనేది ఏంటంటే మీరు ఉండి ఒకవేళ ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే చెప్పండి, కాకపోతే ఏంటంటే మనం దాన్ని సెట్ చేసుకొని మాట్లాడుకొని చేయించుకుందాం, లేకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవడానికి అని చెప్పిన. సార్ కూడా ఏమన్నా 99% ఉన్నది. మీరు మీ సర్కిల్లో కానీ మీ ఎవరైనా ఉండొచ్చు, సంబంధం ఉంది కానీ మేమైతే రోడ్ మీద పెట్టాము ఇట్లా, దాని గురించి ఆలోచించాను ఫస్ట్. మీరు కావాలని కాదు, ఒరిజినల్గా మన ఎవరెవరికి రోడ్డు మీద ఎవరు పదాలు ఉండవు, జరిగింది ఇన్సిడెంట్. సరే చిన్న పేద చూసుకొని మీరు మాట్లాడే అనుకున్నారని డాక్టర్ పరంగా నేను అందుకనే చెప్పిన. సార్కి ఏం చెప్పింది అంటే ఏమైతే సార్ ఎట్లా ఉంటుంది దాని గురించి చెప్పాలంటాను. అదే సార్, నేను ఏదో మాకు జరిగింది మీ నుంచి ఆశించేదే. సరే సార్, ఇప్పుడు మీరు చెప్తారు వింటారు, మీరు అయిపోయి చెప్తే నేను మాట్లాడతాను. ఓకే సార్ చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో పొద్దుటి నుంచి వీళ్ళందరూ డిస్కస్ అక్కడ దాకే నడుస్తుంది, అక్కడ దాకే నడుస్తుంది. మాట్లాడండి సార్, అవసరం అదే లేదు. నేను చెప్పేది లేదు. అక్కడ దాకే నడుస్తుంది. అవును. మీరు చెప్పారు ఇప్పుడు, తర్వాత ఏమైనా ఇద్దేమో మీరు వెళ్ళిపోతారు సార్ సార్ చెప్పారంటారు అన్నది మీ సైడ్ భయం. అవును. నా సైడ్ వినండి. అసలు పొద్దు నుంచి నాకు ఈ డిస్కషన్స్ ఏం లేకుండా నేను వెళ్ళి ఒక కంప్లైంట్ స్టేషన్లో పడేసి నేను వాళ్ళని తీసుకెళ్ళిపోయి తర్వాత ఇంకో 2 సార్లు తిరుగుతాను ఇక్కడికి. అంటే ఊరికి 2 సార్లు తిరుగుతాను. దానికి నా ఖర్చు ఒక 6,000 ఒకసారి, 6,000 ఒకసారి అయింది. కోర్టులో ఇంకొక 1,000 రూపాయలతో నాకు అయిపోయింది, కేసు అయిపోయింది. అంతకు మించి నాకు ఇంకేం అవ్వదు. నేను వెళ్ళిపోవడానికి చెప్తున్నా. నేను వెళ్ళిపోతే నేను ఇప్పటికిప్పుడు నేను వెళ్ళిపోయినా నాకు అయ్యే ఖర్చు మీ మానవత దృక్పథం ఏంటి? మానవత ఖర్చు వచ్చాడు సార్ చెప్తున్నా. చెప్పండి సార్ వర్షం చెప్పండి చెప్పండి అయ్యే ఖర్చు అది చెప్తున్నా. ఇప్పుడు నేను ఇల్లే కదా లేదు, అందుకనే లేదు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అది నాకు అయ్యే ఖర్చు అది. ఓకేనా? అయితే ఇప్పుడు సాటి మనిషికి ఏంటంటే అబ్బాయి కూడా ఏంటంటే బుద్ధిని వెంటనే కూడా ఆగిపోయి చేసింది ఎందుకు? ఎవరైనా బుద్ధిని వెంటనే వెళ్ళిపోతారు, ఏమైందో కొడతారు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు ఏం అవ్వలేదు కాబట్టి ఇలా ఉంటారు. అబ్బాయి చనిపోయి ఉంటే కొడతారు కదా జనాలు. ఆ భయంతో పారిపోయి ఉంటే మనిషి పారిపోలేదు. ఒకవేళ ఇప్పుడు మైల్డ్గా అయింది, ఇంకొంచెం అటు ఇటుకైనా అబ్బాయి టైంకి తెచ్చి సార్ సేవ్ చేసే అయ్యేదా కదా? ఆ టైంకి చేసాడా లేదు అబ్బాయి? పాపం అబ్బాయి ధర్మం మనిషిగా 100% చేశాడు. గుద్ది వెళ్ళిపోకుండా ఇప్పుడు కాదు ఇంకొంచెం పెద్ద బ్లీడ్ అయింది, టైంకి దాలేదు, బ్లీడింగ్ ఎక్కువ చనిపోయాడు. ఏంటి పరిస్థితి చెప్తున్నా. అబ్బాయి పక్క నుండి కారులో వేసుకొని హాస్పిటల్ తీసుకొచ్చాడు. చెప్తున్నా యాక్సెప్ట్ చెయ్యాలి, అసలు అందులో లేదు చెప్తున్నా. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే మానవతా దృక్పథంతో మా సైడ్గా ఒక సాటి మనిషిగా మీరు పేదోళ్ళే ఉండొచ్చు, కొద్దిగా మేము ఎక్కువ ఉండొచ్చు, నాకన్నా డబ్బు కోటి మంది ఉంటారు చెప్తున్నా. కానీ మనిషి అన్నమాట మనిషే. అంతే. మేము తీసుకొచ్చి వచ్చాము, ఈ 2 రోజులు ట్రీట్మెంట్ పెట్టా ఉంటాం. ఇప్పుడు సార్ బైక్ పాడైపోయింది, ఆయన 10 రోజులు 15 రోజులు ఇంట్లో ఉండాలి, అవన్నీ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏమి ఇప్పుడు మాకెన్ని అప్పులు ఉన్నాయో మాకెన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా మీకు? నేను డాక్టర్ మీకు కనిపిస్తుంది, నాకు 75 లక్షలు అప్పుతో నేను డాక్టర్కి వచ్చాను. ఇప్పుడు నేను 30 లక్షలు తీసుకున్నాను, 40 లక్షలు ఈఎంఐలు కడతాను. చూపించమంటే చూపిస్తాను. చెప్తున్నా, చూడడానికి డ్రెస్ కార్లు రావచ్చు, కారు నాది కాదు ఈఎంఐ. చెప్తున్నా, ఎవరి కష్టాలు వాళ్ళే. నేను నా ధర్మం నేను చేశాను. నాకు ఇప్పటికీ నాకు అనిపించేది ఈ 2 రోజుల ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. అర్థమైంది? నా సైడ్ వర్షన్ అది. బైక్ ఇరిగిపోయింది అవన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము తప్పు చేసి మేము కడుతున్నట్టుంది. అసలు పోనీ ఈ అబ్బాయి వచ్చాడు, అక్కడ ఎడ్లో తగిలింది, లేదు ఇంకొంచెం గట్టిగా వచ్చి బండి టైర్ గుద్దింది అనుకోండి, ఆ టైర్ ముందు తగిలింది కాబట్టి కార్ అయింది. అదే కార్ టైర్ తగిలింటే వీళ్ళు బోల్తా వీళ్ళు చనిపోయేవాళ్ళుగా. పెళ్ళి 6 నెలలు అయింది.
ఇప్పుడు అబ్బాయి మధ్యలో వచ్చి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వచ్చి కాల్ మాట్లాడుతూ హారన్ కొట్టినా వినపడకుండా వీళ్ళకి ఏమన్నా అయ్యి ఉంటే? మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి డబ్బులు కూడా లేవు కదా మరి, అప్పుడు నాకు ప్రాణాలు ఎలా వస్తాయి? ఇప్పుడు చెప్తున్నా మీరు, నేను అనేది ఏంటంటే కార్ నడిపింది ఎవరు సార్? ఎవరు కారు నడిపి అబ్బాయి లేడీ? ఉమ్. ఇయర్ ఫోన్ పెట్టుకున్నా అబ్బాయిని అడగండి. ఫోన్ కూడా పోయింది. రెండో బండి మీద నుంచి పడిపోయి పక్కన వాళ్ళు తీసి ఆ నెంబర్ నుంచి కాల్ చేశారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అబ్బాయి మీరే కదా ఐసీలో మీ ముందే కదమ్మా చెప్పేది. ఏమైంది అందులో? జరిగిన దానికి డిస్కషన్ అమ్మా, ఎక్కువ అయితే ఇప్పుడు ఒకటే సార్, జరిగిన దానికి మనం డిస్కషన్ చేసుకుంటే వేస్ట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఇది పెట్టుకోవడం ద్వారానే ఆయన వినపడలేదు, పోయటం ఎట్లా పోయినాం అనేది ఇంకోటి వస్తుంది వర్షం. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి సార్, చూస్తే వినండి. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. అలా కాదు, మీరు నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడుతున్నారు, మరి వినట్లా. మీరు మాట్లాడేది కూడా వినండి. డాక్టర్ గారు అసలు మెయిన్ విషయంకి రండి అండి, ఆ విషయం, ఆ టాపిక్ మెయిన్ విషయంకి రండి అండి. పనికిరాని విషయం అసలు. ఆ టాపిక్ వచ్చింది వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. అయింది, జరిగిన దెబ్బ తగిలింది, మా అందరం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. రెడ్ వచ్చే మళ్ళీ చెప్పండి అన్నట్టుంది. డాక్టర్ గారు మీరు డాక్టర్ పోతాను సార్, నా కళ్ళు పోతాను. ఒకటి సార్, అన్న ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం ఆగే, మీకోసం వెయిట్ చేసింది. కంక్లూజన్ ఒకటి అందుకని మీ మీద పెట్టినా సార్. నా మీద పెడితే నేను 100% మాకు 99% ఇచ్చారు. ఇంకా మా వాడికి ఏదైనా మీకు అది తీసుకొస్తాం, మీ నుంచి ఎక్కడికైనా అనిపిస్తాం. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా రియాక్షన్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే మాది మైబాబాద్ సార్, మన కాడ తీసుకొస్తాం. మీరు ఇక్కడ నుంచి రికమెండ్ చేసి హాస్పిటల్ తీసుకొని మీరు పంపిస్తే నేను 2 డేస్కి ఇచ్చాము. ట్రీట్మెంట్ ఇస్తా, రికమెండ్ చేస్తా, అన్ని చేస్తా. ఓకే మీరు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ, మరి మీరే పెట్టుకోవాలన్నట్టే మాట్లాడుతున్నారు కదా. అవును సార్, దాని గురించి కూడా సార్ అది వాళ్ళు క్లారిటీ ఇస్తారు మీకు. సార్ మీరు ఈడ మీరు ఏం ఆలోచించారంటే వాళ్ళు ఏదో మాట్లాడి అయిపోతారు, మా నుంచి మీరు ఆలోచించాలి. నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను నా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇస్తా బా, నేను ఎందుకు ఇవ్వను? ఓకే సార్, నేను చెప్పేది అదే. ఆ. మీరు ఏంటంటే ఇప్పుడు ఇది మాట్లాడుతూ ఉన్నాం డబ్బుల విషయం, వాళ్ళు పోతారు కదా, మళ్ళీ వస్తే సార్ మీరు ఆలోచించి 2 డేస్కు ఓకే సార్ ఎంత ఖర్చు అయినా సార్ పెట్టుకుంటారు. 2 డేస్కి మీరు మాట్లాడవచ్చు. అయిపోయినాక జస్ట్ ఒక 5 డేస్ తర్వాత సార్ సంథింగ్ రావద్దని మేము కోరుకుంటాం. ఒకవేళ ఏమైనా జరిగింది అంటే అప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ కాదు సార్ అంటారు. అదే మీరేమంటారు? అదే అంటున్నాడు. నేను కూడా కాదా మా రోజు మరి మాట్లాడుకోవచ్చు. దాని గురించి మీరు మాట్లాడి చెప్పండి సార్, మీకు ఎందుకంటే తెలుసు దాని గురించి జరిగేది ఏంటి, జరగబోయేది ఆ, ఏంటి. కాదు. చెప్పండి సార్. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. దాని చెప్పండి గురించి ఇక. చెప్పాను. దాని గురించి చెప్పాను. ఓకే సార్, నేను అదే ఊరికొద్దు దీన్ని గంటలు మీరు చెప్పండి సార్. ఒకసారి ఇప్పుడు పరిస్థితి అది పేషెంట్ మీకన్నా ముందు మీకు మాకేం చెప్తుంది, ఇంత బల్ల అయినా మా అమ్మ అంటారు. ఒరిజినల్గా మీకు నా తెలిసింది అయితే 5 రోజుల తర్వాత రియాక్షన్ రావడం అనేది జరగదు. ఓకే సార్. ఓకేనా? ఇక జరిగింది అంటే అది ఎవడు ఏం చేయలేడు. ఉమ్. ఈ లెక్క ప్రకారం ఇది ఏం జరగదు. ఉమ్. ఓకేనా? రియాక్షన్ వస్తే ఏం చేయాలి అంటున్నారు, అంతే కదా. దానికి సార్ వాళ్ళు ఏంటంటే నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు క్లియర్గా. అంటే ఈ విషయంలో వస్తే ఒకవేళ సార్ మామూలుగా ఒంట్లోకి అంతకుముందు ఉన్న దాంట్లో వస్తే సార్ ఏముండదు రుజువు అనుకుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి వస్తే అది కూడా చెప్తున్నారు. చెప్పండి సార్, దాని గురించి మాట్లాడండి మీరే. లేదు లేదు, ఇప్పుడు ఏం జరిగినా కానీ మా రెస్పాన్సిబిలిటీ కాదు. మా రెస్పాన్సిబిలిటీ అసలు ఏం లేదు. ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ఏం లేదమ్మా. సార్ ఏమంటానంటే 2 డేస్ సార్ అనేది నువ్వు చెప్పావు, 5 నిమిషాలు మాట్లాడావు. నేను చెప్పేది అసలు వినట్లా. అర్థమవుతుందా? అబ్బాయి ఇప్పుడు చెప్తున్నాడు సార్ జనరల్ కండిషన్. ఇప్పటికిప్పుడు సడన్గా హఠాత్తుగా అబ్బాయికి ఏదైనా జరిగిపోయినా ఏం జరిగినా మా రెస్పాన్సిబిలిటీ కాదు. సార్ గారు నేను చెప్తున్నా వాళ్ళు జనరల్ కండిషన్. డాక్టరే కదా. నేను డాక్టరే, నేను ఎలా మాట్లాడతాను?
అవును సార్, కండిషన్ చూసిన డాక్టర్ నువ్వు రెండు కంప్లైంట్ చేస్తున్నావు అబ్బా, నువ్వు చెప్పే దాంట్లో కానీ వినట్లేదు. నేను వింటాను సార్. ఇప్పుడు ఒక నిమిషం నువ్వు వినట్లేదు, నేను అది చెప్తున్నాను. వింటదాని చెప్పి నువ్వే మాట్లాడుతున్నావు. చెప్పండి సార్. ఒకటి జనరల్ కండిషన్ చెప్తున్నారు. ఇప్పుడు నీది ఒక పేషెంట్, ఇలాంటి పేషెంట్ రోజుకి 5 చూస్తాం, నెలలో ఎన్నో చూస్తాం. ఇలా జరిగిన వాళ్ళకి ఏం కాదు, 24 గంటల్లో ఏమి వాంతులు లేకుండా, తలనొప్పి లేకుండా, మగతు ఫిట్ ఏం లేకపోతే డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. మామూలుగా ఈ కేసు మామూలుగా చెప్తున్నాం, అర్థమవుతుందా? ఏదైనా ఉందనుకో రిపీట్ సిటీ స్కాన్ చూసుకొని పెరిగిందా తగ్గిందా, అలానే ఉంటే మందులు ఇంకొక రోజు అబ్జర్వేషన్ చేసుకోండి, అంతే. 24 hours 2 రోజులు, ఇంకంతకు మించి ఏం జరగదు. కానీ ఈ కేసులో ఏంటంటే మీ భయం ఏంటి, మేము ఏదన్నా చేతులు దులిపేసుకోవడానికి చెప్తున్నావా అన్నది నీ భయం, ఓకేనా? సో ఈ నమ్మకం నీకు మీకు సార్ మీద వస్తుందా, బయట హాస్పిటల్లోనే ఎవరితో అన్నది ఇంకా సెకండ్, అది మేము ఏం చేయలేము దాన్ని. రెండో విషయం మా సైడ్, మా వర్షన్, అర్థమవుతుందా? ఆ పేషెంట్ మీద మాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, మాకు ఆ పేషెంట్ మీద ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. హఠాత్తుగా అనుకోకుండా 2 లక్షల్లో ఒకళ్ళు ఒక్కొక్కసారి ఏం జరిగినా కానీ మా మీద కాదు, మా సైడ్ లేదు. మానవతా దృక్పథంతో కేవలం ఒక సాటి మనిషిగా యాక్సిడెంట్ అయింది తీసుకొచ్చాడు, అది సీరియస్గా ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు డబ్బులు కట్టిన దగ్గర నుంచి అవతల వాళ్ళు మనం తప్పులో లెక్కేస్తారు. డబ్బులు కట్టింది మానవత్వంతో చూడరు వాళ్ళు. నువ్వు డబ్బులు కట్టావంటే అర్థమైంది, ఆహా ఇది తప్పు చేశాడు కాబట్టి డబ్బులు కట్టాడని ఆలోచిస్తాడు మనిషి, అంతేగాని హెల్ప్ చేశాడని ఈ లోకల్లో ఆలోచించాలని ఎవ్వరు లేదు, అర్థమవుతుందా? సో మా వర్షన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నీ సైడ్ 100 ఎగ్జాంపుల్స్ చెప్తావు, నా సైడ్ 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ అబ్బాయి మీద మాకు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఈ 2 రోజులు ఏంటంటే పాప అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు, సార్ పేదోడు ఉద్యోగం చేస్తాడు, బైక్ మీద తిరుగుతున్నాడు, 2 ఆడపిల్లలు ఉన్నారంటే సరే ట్రీట్మెంట్ వరకు 2 రోజులు నేను కడతా. డబ్బులు కట్టిన దగ్గర నుంచి నా తప్పు చేశాడు కాబట్టి డబ్బులు కట్టాడనే వస్తుంది. చెప్తున్నా ఆయన వెళ్ళాడు కదా, నువ్వు ఇప్పుడు నా వర్షం ఆయన వినాలి, అర్థమవుతుందా? సో నా వర్షం అంత కడతాడు కాదు. మనోడు ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు సార్, చిన్నపిల్లలు, పాప అక్కడ ఉంది, పూజ అవ్వడం తెలియలేదు అన్నారు. సరే ఇప్పుడు నేను 2 సార్లు సరే నేను ఎంతవరకు నా చేతులతో ఎంతవరకు చేయగలను, మీరు అది నెంబర్ చెప్పమని అది మీరే చెప్పండి సార్. ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న విషయం సార్, మీరు 100 మందికి ప్రాణాలు పోస్తారు. ఇలా మనం పోయి గుళ్ళలో పూజలు చేస్తాం, మీరు దేవుడితో సమానం. ఒక చిన్న మాట సార్, విజ్ఞప్తి, ఈ ప్రాణం మీ చేతుల్లో ఉంది, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు కొంచెం ఇబ్బంది ఉందని మేము చెప్పిన, అది కూడా మీరు మానవతా దృక్పథంతోనే. కానీ ఆ ఫిగర్ కూడా మీరు ఇంత ఇస్తున్నానంటే మేము, అంతేగాని వేరే వర్షన్ కూడా లేదు సార్. మీరు మా మానవతా దృక్పథంతో మీ ఆలోచనతోనే సార్. ఇక అదే సార్. ఇక సార్ ఇప్పుడు నేను ఒక ఫిగర్ చెప్తా డాక్టర్ గారు, నేను ఒక ఫిగర్ చెప్తా, అది మీకు ఓకే అవుతా కాదు కదా, మీరే చెప్తే అయిపోయింది. కానీ మా బాధ రేపు మధ్యాహ్నం నుంచి శుభ్రంగా తిరుగుతాడు అబ్బాయి, తిరిగితే ఏ బాధ లేదు కదా సార్, అందరూ హ్యాపీ కదా. అభయం ఇస్తే నేను అమ్మా ఇప్పుడు సార్ కొంచెం అర్థం చేసుకోండి, మీ నుంచి మేము ఆశించేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్టర్ అంటే ఒక దేవుడు అని ఫస్ట్ చెప్పండి మాట్లాడతారు. అమ్మ డాక్టర్ దేవుళ్ళు కాదమ్మా, ఈ సిచ్యువేషన్ మీ చేతులతో 100 మంది ప్రాణాలు పోతారు సార్, అట్లా అంటే ఏం సార్? దేవుడు కాకుండా ఏడ సార్ సార్ ఇది అయితే ఒక డాక్టర్ పక్కన కూర్చున్నాక మాకేం తెలియదు వచ్చి మాట్లాడాలంటే అంత వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అందుకని సార్ గురించి ఏమంటానంటే సరే సహజంగా కొన్ని అది కావచ్చు, దాని నుంచి ఇప్పుడు మీరు కూడా ఏమంటారంటే ఏం కాదు 2 లక్షలలో వస్తుంది, ఆ లక్షలలో మామూలు రాకుండా చూడు అని మేము వేడుకుంటాను. ఎందుకంటే మాకు 2 పిల్లలు కొంచెం దాని గురించి రెస్పెక్ట్ సార్. అట్లా కాదు చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే 2 విషయాలు కంబైన్ చేస్తున్నాం. ఒకటి అబ్బాయి ట్రీట్మెంట్, అర్థమవుతుందా? ట్రీట్మెంట్ ఏం చేయాలో ఇప్పుడు మీరు కట్టకుండా ట్రీట్మెంట్ అంటున్నారు కానీ సార్, నేను అనేది ఏంటంటే మీరు ఒక 2 days అంటారు ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ బాధ్యత తీసుకోవట్లేదు సార్. అట్లా తీసుకుని మీరు డబ్బులు కూడా మీరు ట్రీట్మెంట్ అనేది మావాడు మంచిగా మాకు సేఫ్ మీరు చేస్తారు, ఓకే గుడ్. ఇంకా చేస్తాను మేము నుంచి మేము కోరుకోవట్లేదు. నేను చెప్పేది ఒక్క నిమిషం, నేను చెప్పిన ఆ మాట మీద ఉంటావా? నీకు అబ్బాయి ట్రీట్మెంట్, అబ్బాయి మంచి కావాలంటే అంతేనా కాదా? అంతేనా? ఇంకేం దురాశ లేదు కదా? చెప్పు నాకు కరెక్ట్ చెప్పు, అబ్బాయి మంచి కావాలి అంతేనా? అవునా కదా? నేను ఒక్క నిమిషం ఆగమ్మా. మీరు చెప్పేది ఎట్లుందంటే ఈరోజు
మేము పంపిస్తే ఓకేనా అంటే నీకు అలా కాదు ఎంతసేపు చెప్పి నీకు ఒక సార్ నిమిషం అన్నారు, నేను ఒక డాక్టర్గా ఇట్లా అంటే నేనేంటానంటే నీకు అబ్బాయి మంచిగా హెల్తీగా కావాలి ఓకేనా అంతేనా మీ అదేగా కోరుకునేది అంతేనా నువ్వు మళ్ళీ ఎక్స్చేంజ్ చేయొద్దు అంతేనా ఇప్పుడు సార్ ఏమన్నాడు మళ్ళీ నేను మీరేమన్నారు మళ్ళీ లక్షల్లో నువ్వు ఒకరు చెప్పింది నేను ఇట్లా- ఒప్పుకుంటున్నాను నువ్వు ఎందుకు ఓకే సార్ మీ మాట్లాడుతున్నావు నుంచి మళ్ళీ క్వశ్చన్ అయ్యొద్దా మీరు ఏమన్నారు ఒక లక్షల్లో ఇట్లా అవుతుంది ఓకే గుడ్ అన్నారు సంతోషం లక్షల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు ఇప్పుడు ఇయ్యలేస్తారా సార్ ఇయ్యలే ఎవరు కదా సార్ మీరైనా సరే, మనం ఇప్పుడు చూడు, అనుకోవడానికి నేను చేయిస్తాను ఆ సార్ ఈ 2 రోజులు ట్రీట్మెంట్ నేను చేయిస్తాను ఓకే సార్. ఓకేనా ఓకే. బిల్లలు ఇచ్చి పంపిస్తాను ఓకే. అర్థమవుతుందా ఈ వారం నెక్స్ట్ వారం దాకా అబ్బాయికి ఫుడ్ ఫ్రూట్స్ టాబ్లెట్లు ఖర్చు నేను పెడతాను హీల్ అయ్యి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళేదాకా మిగతా ఇంకే డబ్బులు నన్ను అడగద్దు బైక్ డబ్బులు అడగద్దు ఇంకేం అడగద్దు మరి ఓన్లీ ట్రీట్మెంట్ అబ్బాయి మంచిగా అబ్బాయి కాళ్ళ మీద సంపాదించుకునేదాకా మందుల పరంగా ఫుడ్ పరంగా ఏం సపోర్ట్ చేయాలి నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా దానికి మరి అట్లా ఉంటుంది సార్ అట్లా ఎట్లయితే చూడు సార్ మీరు మీరు ఆలోచించండి నువ్వు చెప్పు మరి ఏం మీరు ఆలోచించండి నువ్వు చెప్పు రెండు మీరే చెప్తున్నారు. రెండు మీరే అంటే సార్ అన్నది ఓకే కానీ సార్ 1 వీకే అంటుండు కదా మళ్ళీ ఒకవేళ అది ఎక్కువ అయింది డేస్ ఎక్కువ పడతాయి అప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఒక వీక్ అంటే ఇంకా అట్లానే కాదు. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ అయింది మేజర్ ప్రాబ్లం అయింది అప్పుడు పరిస్థితి వన్ ఏంటి? వీక్ కాదు ఆ, వన్ సార్. వీక్ కాదు సార్. అంటే తొందరగా కోలుకోవడం లేకపోతే ఒక 1 month కోలుకోవడం. కోలుకుంటున్నారా? కోలుకోవాలనే కదా సార్ ఒకవేళ కాకుంటే ఎట్లా అని సార్, సార్. తొందరగా రికవరీ కాకుండా ఇబ్బంది కదా అన్న, ఒక్క నిమిషం. మీకు చిన్నది మామూలుగా చెప్తాం మీరు అర్థం చేసుకోండి మీ మీద మీ కారు కింద పడాలి మాకు ఇది జరగాలని కోరుకోలేదు ఇవన్నీ అయిపోయినాయబ్బా. ఇవన్నీ అయిపోయినాయి. పొద్దు నుంచి మాట్లాడతాడు మొదటికి వచ్చావు నువ్వు నీకు అర్థం కావట్లే మా చెల్లిని ఆడపిల్లని ఇక్కడ నిన్ను కార్లో పెట్టి కూర్చుంటా పొద్దుటి నుంచి నేను. వస్తానులే సార్ ఇక్కడే ఉన్నారంట. ఇబ్బంది వేరే బండి ఇచ్చి పంపించచ్చు. వాళ్ళు ఉన్నారులే కొత్త. విస్తరించాల్సిన ఎట్లా అవసరం పంపిస్తారు? వంద జరుగుతాయి. వద్దు దా. వద్దులేండి సార్ ఇక అయిపోయింది ఆయన కొత్తగా వచ్చింది నేను చెప్తాను ఎంత మంచిగా మాట్లాడితే సహనం పరీక్షిస్తున్నారు సార్ ఏం కదా క్లియర్ అయిందిలే సార్ ఎందుకు ఇక మన గొడవ ఎందుకు సార్ అన్నట్లే, అక్కడ కూర్చో. నేనేమంటాను సార్ ఇప్పుడు కాదమ్మా నేను ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటది నా వర్షన్ నేను చెప్పాను మీ వర్షన్ మీరు ఎందుకు ఈ అన్న పేరు ఏం పేరు అన్న ఇక నువ్వు కొద్దిసేపు ఆగే కొద్దిసేపు నువ్వేం మాట్లాడు మాకు ఇక సార్ ఇక ఏడి డాక్టర్ గారు ఏడి కూర్చో నువ్వు కూర్చొని ఉండు ఇక డాక్టర్ గారు ఏది ఉన్నా ఇక మీ చేతిలో చెప్పినాం మీరు ఏదైనా ఒక్క మాట చెప్పండి సార్ ఇక మీరు 100 చెప్పండి సార్ ఇక మళ్ళీ వర్షం ఆడికి వస్తుంది డాక్టర్ గారు మీరు ఆలోచన చేయరు సార్ ఇక ఇంతసేపా సార్ ఇది చిన్న విషయం చెప్పేశాం. ఈ సార్ వాళ్ళు వచ్చారు మీరు చెప్పాల్సింది మీరు చెప్పాలి. కానీ ఏం తెలియలేదు మీ ఇప్పుడు అట్లా కాదు నాన్న. మీ గురించి కూడా నేను చెప్పేది ఈయన అరిచాడు ఇప్పుడు నా మీద మీ గురించి 2 గంటలు వెయిట్ చేస్తా మా గురించి గంట అంటే ఎంతసేపు ఆగాం ఆగలే. నేను ఇవన్నీ కాదు నాన్న ఇప్పుడు తెలియదు సార్ ఇంకా కాదు నాన్న ఇప్పుడు నీ తినమ నేను తినిపిస్తాను లేదు లేదు సార్ అట్లనే సార్ కాదు ఇప్పుడు ఇవన్నీ అయిపోయినా నాన్న ఇప్పుడు ఎవరి సైడ్ వర్షన్ ఎవరి సైడ్ వర్షన్ నేను ఎందుకు చెప్పాను అయ్యి? దేనికి ఆ ఫోటోలు ఆ ఫోటోలు అయ్యేందుకు ఫోటోలు ఏం చేసుకుంటావా ఇట్లాంటి వద్దు ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు ఈ కరెక్ట్ కాదు ఫోటోలు దేనికి ఏమన్నా దొంగతనమా దోపిడా ఫోటోలు దేనికి నాకు అర్థం కాదు ఆయన తప్పు ఇప్పుడు పొరపాటు జరిగినా అసలు ఆయన వచ్చి తీసుకొచ్చింది కదా ఫోటోలు అది కరెక్ట్ కాదు అది మంచి ఆలోచన కాదు అది నీకేం చెప్పా 5 నిమిషాల్లో వస్తానంటే ఆగట్లేదు సార్ మీరు కూడా వెయిట్ చేశారు డాక్టర్ గారు మీరు ఒక మాట చెప్పారు ఇక ఇప్పుడు మేము కూడా మీకు రాజకీయంగా మాట్లాడాలి. నేను మీకు ఏం చెప్పాను కొత్త చెప్పలేదు సార్. అంటే ఫస్ట్ నుంచి వద్దన్నారు. తెగదు వద్దని వద్దు చెప్పాను అన్నలేదు. రాజకీయంగా ఇప్పుడు మాట్లాడాలి. దానికి మేమే మీరు అన్నాం. ఉంటుంది. మీరు పొద్దున్నుంచి మాట్లాడిన దాంట్లో తేడా మాట్లాడారు అదిలే. రోడ్డు మీద పెట్టి మీరు అన్నది ఆ కాదు కాదు. దీంట్లో వాళ్ళని చేస్తుంటే ఏం కాదు ఈ రాజకీయం ఏముంది లేదు రాజకీయంతో ఏం చేస్తాం ఇందాక వచ్చినప్పుడే నువ్వు ఎంత ప్లీజ్ పిల్లలు గురించి ఆలోచించి మీరే ఒకటి చెప్పండి నేను- వినండి మీరు మంత్లీ చేసే డొనేషన్ లో ఇలా చేస్తున్నారు దాంట్లో ఒకటి నువ్వు అనుకోండి. నువ్వు ఎంత Please. అనుకుంటున్నావు చెప్పు. నేను చెప్పండి చెప్పకపోతే ఇక. ఎందుకంటే వినండి మీ అభిప్రాయం మీ ఒక- చెప్పండి ఇక. మీ ఒక దాంట్లో జాబ్ నేను కూడా సాయం ఒకరికొకరికి మీ సార్, దాంట్లో 100% ప్రాబ్లం ఏంటంటే అలా కాదు మీరు అర్థం చేసుకోవట్లేదు మిమ్మల్ని నేను ఎట్లా సార్ మీరే మమ్మల్ని అర్థం చేసుకోవట్లే మేము కొత్త నుంచి చెప్తున్నాం ఒక్క వర్షం ఇప్పుడు
I am doing PhD in Usmania University, Electrical Engineering. So here the main discussion is we are educated people. We don't want to discuss much. Uneducated people may talk. It will be prolonged. But we have to discuss and we have to conclude. And here we don't have much avoid about this, like treatment and all those things. You know about this because you are a doctor. What is the amount to be paid, and after the treatment what happens, what are the things are going on, and how many days we need to take the treatment, all these things you know. And after the treatment how the patient will be also you know. ఇది మీకు తెలుసు. సో నెక్స్ట్ దాని తర్వాత మీరేదైనా ఒక మానవత దృక్పథంతో దీంతో అమౌంట్ నేను ఎక్స్ట్రా ఇస్తా అని మీరు ఫిగర్ అవుట్ చేసి మాకు చెప్పండి. అంతే సార్. అన్నా, నేను ఇక్కడ ఉన్నది ఏంటంటే తెలుసా, నా వల్ల ఒక మనిషికి ఇబ్బంది పడ్డాడు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అది అవ్వకూడదని అంతకుమించి ఇంకొకటి ఏంటంటే సార్, మీరు మోర్ మనీ ఇచ్చినా అది యూజ్లెస్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, రీజనబుల్ గా నేను అందుకని అడుగుతున్నా సార్ నేను చెప్పలేకపోతున్నా సార్. మీరు మేమన్నంత మీరు ఇయ్యరుగా సార్, ఐడియా ఉండదు. మేమన్నంత మీరు ఇచ్చేటట్టు ఉంటారా? నేను చెప్పేది నాన్న, ఇప్పుడు వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ బాధపడకుండా ఉండాలి, మీరు ఉన్న దాని గురించి నేను ఇక్కడ ఉన్నా. మీరు అమౌంట్ చెప్పండి, నాకు అర్థమైంది. నాకు మీరు కరెక్ట్గా అడుగుతున్నారా లేదా నాకు క్లియర్ కట్గా అర్థమైంది. మీరు నాకు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు నాకు అన్నీ అంటే నేను సైలెంట్గా నా పని మీ పద్ధతిలో, ఈ అబ్బాయికి ఇన్ఫ్లుయెన్స్ పద్ధతిలో, అది నెక్స్ట్ అనేది మీరు అడిగేది కరెక్ట్ అనిపిస్తే ఒక్క మాట మాట్లాడిన ఇచ్చిపోతా. అది తెలియకనే కదా సార్. సార్ మీరు ఒక రోగం ఉన్నా సార్, ఆ రోగం ఎట్లా నయం చేయాలో మీకు తెలుస్తుంది, మాకెట తెలుస్తుంది సార్. ఇప్పుడు ఈ బాధ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. కేసు ప్రాబ్లం అయితేనే కదా సార్ మా బాధ. చిన్న అనుభవం. ఆ పిల్లగాడు ఇంచుమించు ఆ పిల్లగాడికి ఈ పిల్లగాడు పెద్ద తేడా ఏం లేదు. 2-3 సంవత్సరాలు. వాట్ ఈస్ ద అమౌంట్ యు ఆర్ గివింగ్, that will be compulsory helpful to them. అది దాని గురించి ఆలోచనలు అతను 15,000 మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఆలోచిస్తున్నాను. అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా ఎంత అయిందో మీకు తెలియదు, మీరు చెప్పలేరు. ట్రీట్మెంట్ పరంగా 2 రోజుల తర్వాత పిల్లలకి నేను ఇస్తానంటాను కదా, ఎంత అయితే వదిలేసేయండి, అది ఓకే, అది వదిలేసేయండి. ఈ అబ్బాయి 1 వీక్ పట్టికిద్ది తిరిగి వెళ్ళడానికి. 1 వీక్ నీకు ఎంత కావాలి కంపెన్సేషన్ చెప్పండి అంటున్నా నేను. అది మీరే అబ్బాయి జీతం ఎంత? అబ్బాయి జీతం 15,000-16,000. సేల్స్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ ముత్తూరు అని అడగాలి. 30,000 లేదు మనకు తెలియదు సార్. అది అమ్మాయి సరితని అడగాలి. ఈ మరి ఖమ్మంలో మధ్యలో తెలుసుకోండి. ముత్తూట్ ఫైనాన్స్ వేరే ఏరియా మేనేజర్ వాడు, ఏరియా మేనేజర్. ఇంతమంది మొబైల్ 26,000 వస్తుంది. మైబాద్ లో ఉంటే ట్రాన్స్ఫర్ ఇచ్చాడు బ్రాంచ్. వస్తే ఏమైనా శాలరీ నాకు చూపించాడు. సాలరీ ఇప్పుడు మీకు ఇప్పిస్తే సరిపోతాయో దాన్ని బట్టి అట్లా ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీ నుంచి ఏదో మీరు ఆశించినట్టు అదంతా నేను నమ్మేది ఏంటంటే మనకు వచ్చే అమౌంట్ నిజాయితీ వచ్చింది ఉంటుంది సార్. అది ఓకే. ఏదన్నా మనము తప్పుడు అది ఉండదు సార్. ఇంకో విషయం చెప్పండి, మీరు ఇవ్వాలనుకున్నది మనస్ఫూర్తిగా ఇచ్చేది లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుంచుకొని ఇక అది జరిగింది. సార్ ఇప్పుడు మేము ఒక ఫిగర్ అంటాం, నేనే అంటా ఒక ఫిగర్, మీరు ఒప్పుకుంటారా సార్? సార్ ఒక 1 lakh ఇవ్వండి సార్, 1 lakh ఇవ్వండి సార్, ఒప్పుకుంటారా సార్? మీరు ఒప్పుకుంటారా సార్? అట్లా మరి ఎట్లా సార్? మరి అసలు మాకు ఆలోచన లేదు సార్. లేదు, ఉదాహరణ చెప్తున్నా, మీరు అడగమన్నానని అడిగినా కానీ మాకు అట్లే లేదు. మీరు సాటిస్ఫాక్షన్ ఇంత ఇస్తున్నామమ్మా, మీరు హ్యాపీగా ఉండండి, కొద్దిగా ప్రాబ్లం ఇట్లా అయిందని చెప్పేసి మీరు అంటే, ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, డాక్టర్, ఒక దేవుడితో సమానం సార్. మీరు ఎట్లా సార్ 100 మందికి మీ చేతులతో ప్రాణాలు పోసారు, కొద్దిగా చేతులు ఏమంటున్నాం 2 ఆడపిల్లలకి. లేదు సార్, డాక్టర్ గారు ఎన్నో డొనేషన్లు చేశారు సార్, కొద్దిగా మానవతా దృక్పథంతోనే సార్. మీ ఒత్తిడి ఏం లేదు సార్. అదేం లేదు, ఇక్కడ ఏం లేదు. డబ్బులు ఇస్తే ఏంటంటే తప్పు చేసి ఇచ్చినట్టు లేదు సార్. ఇక సార్ మేము
ఈ రోజు జాబర్సే కానీ రైతు వారి ఇంటికి వస్తే నాగలు పట్టడం పొలకాల కలుపులు తీస్తాం. మేము అఫీషియల్ ఉండేటోళ్ళం కాదు. ఫీలింగ్ అట్లా ఏం ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ కూలిపోయే ట్రాక్టర్ లారీలకి అది ఆటోలో కింద పడ్డ పైసలు అడిగిన దిక్కులు లేవు. ఇప్పుడు ఇప్పుడు ఈ సార్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పింది సార్ మా బాధ ఒకటే సార్, పైసలు ఇష్యూ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఫస్ట్ చెప్పినాం మాకేందంటే ఒక డాక్టర్ మాకు కొంచెం మంచి ఎట్లా ఇస్తే క్లోజ్ కానీ లేదు ఏం మాట్లాడదు అయిపోయినాక మళ్ళీ మధ్యలో ఎందుకు ఇక ఏది లేదు ఇక అయిపోయింది విషయం నాకు సార్ వాళ్ళిద్దరు మాట్లాడారు. డిశ్చార్జ్ అయినా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. తర్వాత మీరు ఆ మాట కూడా అన్నారు ఇందాక, అనుకోలేదు అది కూడా బాబు ఇప్పుడు అన్నారు సారే అన్నారు వాస్తవం అది అవును సారే అన్నారు ఫ్రూట్స్ అయినా అన్నారు మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ సారే అన్నారు వాస్తవం సార్ అవును సార్. ఇది కేవలం ఇది కాకుండా కేవలం ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి పిల్లల గురించే మనం చేయాలని అనుకుంటున్నాం. అది కూడా మేము వస్తాను సార్. చేశారు కాబట్టి ఒక 10,000 ఇవ్వండి సార్, ఆ 10,000 ఇవ్వండి. అది ఇంకా ఆయన పేషెంట్ ఫుడ్ కూడా ఆయన చెప్పేశారు సరేనా, ఇంకా 10,000 ఇస్తా సరిపోతుంది. కాదు మీరు ఆలోచిస్తున్నారంటే సార్ ఆయన శాలరీ ఎంత అని అడిగిండు. సార్ చెప్పిన రూట్ల ప్రకారం 2-3 నెలలు డ్యూటీకి పోకుండా ఉండాలి కదా సార్. సార్ ఇయ్యాడు కానీ చెప్తున్నాను సార్ కొద్దిగా ఆ పిల్లల బతక అట్లనే కదా సార్. ఆయన ఇప్పుడు ఆ ప్రాబ్లం వల్లనే కదా సార్ డ్యూటీకి వెళ్ళకుండా డ్యూటీకి స్వామి వెళ్తే హ్యాపీ సార్, హెడ్ కదా సార్ తగిలింది అని బాధ. సిటీ స్కాన్ నార్మల్ ఉంది మన డబ్బు గురించి కాంపెన్సేషన్ కింద నార్మల్ ఉంది కానన్నా దాంట్లో కొద్దిగా బ్లడ్ ఇదేనట్టు ఉంది, కొంచెం బ్లడ్ కొద్దిగా ఇదేనట్టు ఉంది. అది ప్రాబ్లం కావచ్చు చెప్పలేము. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత చెప్తూ అన్నారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే పరిస్థితి ఖర్చు కూడా కాదు, ఒకవేళ టైం వస్తే 1 డే కూడా కాదు. ఇప్పుడు బ్లీడ్ అయ్యి చెయ్యి కాలు పడిపోయింది. ఉదయం నుంచి ఎంత టెన్షన్ మాకేం సార్ ఆయన ఫోన్ చేశారు ఎట్లా సార్ ఇక మీరు అట్లా మాట్లాడటం ఏం చెప్తాం సార్, ఇక మీరే ఆలోచించాలి సార్. ఉండడానికి కూడా నాకు సరే నేను వారం అంటాను, 2 వారాలు ఇంట్లో కూర్చున్నాను అనుకో, జీతం ఎంత వస్తుంది 2 వారాలకి కంపెన్సేషన్, ఆ బైక్ ఎంత అయింది లెక్కేసి చెప్పు, ఎంత అమౌంట్ ట్రీట్మెంట్ ఇస్తానంటాను కదా. ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పు. అతనికి ఎంత శాలరీ ఏమో తెలియదు సార్ మనకి. ఎంత వస్తుంది చెప్పు, నువ్వు చెప్పు. ఎంత 30,000 ఇచ్చి ఉండదు సార్. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్ మీరు ఒక మాట అన్నారు కదా, మీరు ఎంత అడుగుతారని మీరు గౌరవంగా అడగమన్నారు సార్. మేము అడిగిన దానికి కొంచెం మీరు చెప్పిన దానికన్నా కొంచెం దగ్గర ఉండాలి సార్. మరీ అంత కరెక్ట్ అంటే మీరు అడగమన్నారని ఉద్దేశంతో అడిగినాం సార్. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంతే, ఉత్తిగానే నెంబరే చెప్పినాం కదా సార్. మేజర్గా ఏమన్నా ప్రాబ్లం అయితే ఊరికే చెప్పినాం సార్. కరెక్టే అన్న, నీకు దండం పెడతా అన్న, నీకు నాకు చూడు, నీకు నాకు చూడు ఇక్కడ నేను చెప్పేది ఒకవేళ ఒక మనిషి ఒక పని లేకుండా చూడు ఇట్లా కాదు. ఒక్క నిమిషం సార్ బయటకి 10,000 ఏం చేయాలి? ఈ విషయాల్లో డబ్బుల విషయాలు మీరు చేయకండి. మాకు డబ్బులతో చేయకండి కంపేర్. మేము డబ్బుల కోసం నేను అదే మాట్లాడలేదు. మీకు ఎంత అవుతుంది, వారానికి ఎంత అవుతుంది, ఆయన ఎంత మీరు అడగమన్నారని అడిగినాను సార్. అట్లా ఏం లేదు సార్. సార్ దేవుడు వచ్చి ఏం కోరిక కావాలంటాడు. ఎవరైనా ఆశ పల్లకలు ఉంటారు కదా, అతనే మిమ్మల్ని ఇందాక మనం మాట్లాడుకున్న దానికి సరిగ్గా మమ్మల్ని ఒకసారి చెప్తారు. సాలరీలో ముచ్చట ఎందుకు సార్? అది హెడ్ తగిలింది ప్రాబ్లం, అది ఎప్పటికైనా ప్రాబ్లం అన్నది. ఏం కాదు కానీ
ఎన్ని రావట్లే కానీ ఏం కాదులే కానీ మనం వాళ్ళు వచ్చి అదే ట్రీట్మెంట్ చేసి ఫార్వర్డ్ అయ్యారంటే అదే మంచిది. అవునవును వాళ్ళు ఇప్పుడు మనకి ఓవరాల్గా ఫేవరేజ్ చేస్తున్నారు. అవునవును అదే నేను సిచ్యువేషన్ చూసిన ప్రాబ్లం ఏం లేదు. అంతేనా? పోయి ఓకే చూసిన. ఓకే. సిటీ స్కాన్లో కూడా ఏం రాలేదు. కొంచెం సిటీలో బ్లడ్ కొద్దిగా అంటే ఇదే ఇప్పుడు పడ్డ బ్లడ్ ఇప్పుడు కనపడుతుంది కదా. నెక్స్ట్ 24 hours అబ్జర్వేషన్లో మళ్ళీ తెలుస్తుంది. ఉన్నది లేదు. వామిటింగ్స్ ఇవేమన్నా అయితే తెలుస్తుంది. ఓకే ఓకే. వాడు ఏమంటాను డైరెక్ట్ బల్లా కుదిరినట్టు నాకు సంబంధం లేదు. 50 డిమాండ్ ఎట్లా చేస్తాం మనం? ఒక వన్ మంత్ శాలరీ ఇవ్వమని చెప్పండి. ఎంత వస్తుంది 1 month శాలరీ? 40,000. 1 month శాలరీ ఇవ్వమని చెప్పండి. అంతేగా 1 month శాలరీ ఇవ్వమని చెప్పండి. జెన్యున్గా ఉంటుంది. శాలరీ సర్టిఫికేట్ ఎంత వస్తుంది కరెక్ట్గా మళ్ళీ? ఆయన శాలరీ సర్టిఫికేట్ అనేది శాలరీ పడితే ఇన్సెంటివ్స్ పడవు. మళ్ళీ ఇన్సెంటివ్స్ గురించి వదిలే. శాలరీ ఎంత వస్తుంది అంటే శాలరీకి మనం మీ మాట్లాడుతున్నాం. సర్టిఫికేట్ ఎంత శాలరీ? ఎంతో కొంత ఒక రూపాయి అర్థం కాదు. 50 అడగరాదు షార్ట్ కట్. 12 లక్షలు అడిగారు. ఆయన 10,000 అన్న లక్ష అడిగితే ఆయన ఇచ్చేటట్టు లేడు. ఆయన ఏమంటాను బాబాయ్, ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. మరి 50 అంటే అయ్యా. సార్ వాళ్ళకి మాకు మధ్యలో మీరు ఉన్నారు ఒకటి సార్. ఆ పిల్లలు చిన్నపిల్లలు ఆలోచించి ఆ సార్ చిన్నపిల్లలు ఆలోచించేది ఏంటి సార్? ఆయనకి ఏం కాలేదంటే చిన్నపిల్లలు ఆలోచించమంటారు. ఆయనకి ఏదైనా బెడ్ రీడర్ అయితే ఆయన మంచాన పడితే పిల్లల గురించి ఆలోచిస్తారు. మీరు అనవసరంగా పాపం లేనిపోయిన మీరు ఆయన అంటగడుతున్నారు. మీరు డాక్టర్ గారు అదేగా ఎందుకు డాక్టర్ గారు పాపం ఆయన బాగున్నాడు, హ్యాపీ కాదు. మీరు ఒక డాక్టర్ హ్యాపీగా మెడిసిన్ రాయడం వరకే సార్. ఉన్నాడు మీరు. వాళ్ళని అసలు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడని ఫీల్ అవ్వాలి మీరు అంటున్నాను సార్. నేను. నేను ఒకటి చెప్పరా సార్, మీరు మెడిసిన్ రాయడం వరకే సార్. అయిపోయిన తర్వాత రికవరీ అదేగా చెప్తుంది. డే మార్నింగ్ నుంచి డే ఈవినింగ్ వరకు సార్, ఇట్లా చూస్తాం. సార్, సార్, చిన్న మళ్ళీ ఇంకొద్ది చిన్న రికవర్ మాట. అవుతుంది ప్లీజ్. అంతే కానీ మీరు చెప్పింది ఓకే, మాకు హ్యాపీ రికవరీ ఓకే హ్యాపీ. సార్ ఏంటంటే మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పలేము. ఇదో డౌట్, ఇది ప్రాబ్లం. క్వశ్చన్ చేసే దీని మీద సార్ మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక పాయింట్ ని మనం పదే క్వశ్చన్ లేదు సార్, ఇక మీరే తెచ్చుకోండి. డాక్టర్ గారు ఫైనల్ ఏం లేదు సార్. మేము ఊగినే సార్ ఫిగర్ చెప్పమనంటే జస్ట్ ఊగినే, అది వాస్తవికంగా కాదు, నేనేదో అడగాలన్నట్లు జస్ట్ అట్లా మా ఉద్దేశం కాదు. కానీ ఊగిన సార్ ఏదో ఒకటి చెప్పండి 1 లక్ష అన్న కానీ సార్ అన్నాడు ఒక 10,000 అన్నాడు. ఆ పిల్లగానికి ఒక 30,000 40,000 వస్తాయట టోటల్. ఎంతో ఉపయోగారు సార్, ఎంతో వస్తాయట సార్. ఒక్కటిసారిగా డాక్టరు దేవుడితో సమానం సార్. 2 ఆడపిల్లలు ఉన్నారు, పరిస్థితి బాగా. ఒక 50,000 ఇచ్చి క్లోజ్ చేయండి సార్. రిక్వెస్ట్ సార్, ఇంత మించిగా మేము ఏమన్నాం సార్, దయచేసి మీరు ఆ పిల్లలకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు సార్ ఆ చేతితో. అంతే సార్, క్లోజ్ చేయండి సార్. ఓకే సార్, ఇక అదొక్కటి ఆలోచన చేయండి సార్ బ్రదర్. మీకు కూడా పుణ్యం ఉంటుంది బ్రదర్, ఆలోచన చేయండి. మీరు కూడా ఒక మాట చెప్పండి బ్రదర్, కొంచెం కొద్దిగా ఆలోచన చేయండి సార్. ఇక కానీ సార్, ఇక ఏదో ఒకటి రిక్వెస్ట్ సార్. ఇక సార్ మీరు చదువుకునే రోజునే మా అంటారా సాయం చేశారు వికలాంగులకి, ఇట్లాంటి కదా సాయం సార్. నా చేతితోనే కొంచెం సాయం చేయండి సార్. ఎంతోమందికి మీరు చదువుకునేటప్పుడే మా లాంటి వాళ్ళు సహాయపడ్డారు. థ్యాంక్ యూ సార్. బయట ఒక మళ్ళీ ఇంటికి వచ్చిందా? వాళ్ళు కూడా పంపించినాం.